పోటీ అయిపోయిందిగా, ఇక అవిన్ని పంపించేద్దాం. వెంటనే పంపించేయాలి మహా, లేదంటే సీతతో కలిసి ఇంకా ఏమేం చేస్తుందో. సూర్యకి బేలిప్పించింది ఆవిడేనంట. ఆవిడకి బయట చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టుంది. తనను చూడగానే పవర్ఫుల్ లేడీ అనుకున్నాను. నిజంగా తనలో ఏదో పవర్ ఉంది. పవర్ లేదు, పాడు లేదు. తనని రేపే ఇంట్లోంచి పంపించేద్దాం, లేదంటే కొంపలు అంటుకునేలా ఉన్నాయి. టీచర్ గారిని పంపించేస్తారా? చెప్తా మీ సంగతి. బాబాయ్, నేను మళ్ళీ చేస్తాను. ఏమైందమ్మా? టీచర్ గారిని ఇంట్లో నుంచి పంపించేయాలని అత్తయ్య వాళ్ళు అనుకుంటున్నారు. డాన్స్ పోటీ అయిపోయింది కదా సీత, ఆ టీచర్ని ఇంకా ఇంట్లో ఎందుకు ఉంచుతారు? పైగా టీచర్ నిన్ను గెలిపించింది. మహాలక్ష్మి టీంకి ఆవిడపై పేకల్లోతు కోపం ఉంటుంది. టీచర్ గారిని ఉట్టిగా పంపించడం నాకు ఇష్టం లేదు బాబాయ్. అందుకని నేను ఒక ఉపాయం ఆలోచించాను. అలా చేయాలంటే రామ్ సహకారం కావాలి సీత. రామ్ చెబితేనే మహాలక్ష్మి చేస్తుంది. అయితే మామతోనే చెప్పిద్దాం. అదిగో సమయానికి మామ కూడా వచ్చాడు. ఏంటి సీత? టీచర్ గారి గురించి మీ పిన్ని వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా మామా? ఏమనుకుంటున్నారు? రా చెప్తాను, రా. సీతేంటి మహా సైన్యాన్ని తీసుకొస్తుంది? చూడు మామా, వీళ్ళు టీచర్ గారి గురించి ఏమనుకుంటున్నారో. ఏమంటున్నారు పిన్ని? టీచర్ గారిని రేపు ఇంట్లో నుంచి సాగనంపుతారంట. సీత మన మాటలు విన్నట్టుంది మహా. అవునా పిన్ని? రేపు టీచర్ గారిని పంపించేస్తున్నారా? అందులో తప్పేముంది మామా? టీచర్ గారు డాన్స్ నేర్పించడానికి వచ్చారు. మువ్వ హాసన్ మాస్టర్ గారు ప్రీతి ఉషలకి డాన్స్ నేర్పించడానికి వచ్చారు. పోటీ అయిపోయింది, మాస్టర్ గారు వెళ్ళిపోయారు. టీచర్ గారు కూడా వెళ్ళిపోతారు. అది కాదు అసలు విషయం. మరి ఇంకేంటి? టీచర్ గారు కష్టపడి నాకు డాన్స్ నేర్పించి నన్ను గెలిపించారు కదా. అవునమ్మా, నీ గెలుపులో టీచర్ గారి పాత్ర చాలా ఉంది. టీచర్ గారు లేకపోతే నువ్వు అసలు గెలిచేదానివే కాదు సీత. మధు ఇంట్లోనే ఉండిపోయేది. మరి అలాంటి టీచర్ని ఊరికే ఉత్తి చేతులతో పంపించడం భావ్యం కాదు కదా. సీత ఏం చెప్పబోతోంది? సీత, టీచర్ని ఉట్టి చేతులతో ఎందుకు పంపిస్తాం? తన ఫీజు ఇచ్చి పంపిస్తాం. చిచి, టీచరు డబ్బు మనిషి కాదు మామా. ఆ విషయం అత్తయ్య గారికి కూడా తెలుసు. ఏమత్తయ్యా? మరి టీచర్ గారికి ఏం కావాలంట? వెళ్లే ముందు టీచర్ గారికి ఘనంగా సన్మానం చేయాలంట. టీచర్ అడిగారా? చిచి, అత్తయ్య చెప్పింది. టీచర్ గారు సీతను గెలిపించారు. సీత గెలిచినా ఒకటే, ప్రీతి ఉషలు గెలిచినా ఒకటే అని అంత గొప్ప టీచర్ గారిని మనం ఘనంగా సన్మానించి గౌరవంగా పంపిద్దామని మీ పిన్ని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మామా. బా, సూపర్ పిన్ని. అది చాలా మంచి థాట్. గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అది రామ్, అది నేను నీకు ముందే చెప్పాను కదా సీత, మా పిన్ని ఎంతో మంచిదని. నీకు ప్రీతికి ఉషలకి తేడా చూపించదు అని. అవును రామ్, ఆ రోజు కూడా మహాలక్ష్మి ఎంతో మంచి మనసుతో విద్యా టీచర్కి హారతిచ్చింది. అంతకు ముందు సీత కూడా మువ్వాహాసన్ మాస్టర్కి హారతిచ్చి తన మంచి మనసు చాటుకుంది. మువ్వ హాసన్ మాస్టర్ గారు నా విషయంలో పక్షపాతం లేకుండా తీర్పిచ్చారు. అలా పిన్ని కూడా రేపు టీచర్ని సన్మానించబోతున్నారన్నమాట. అవును
మామా, అత్తయ్య స్వయంగా తన చేతులతోనే టీచర్ గారిని సన్మానించబోతున్నారు. చాలా థ్యాంక్స్ పిన్ని. సీతని గెలిపించిన టీచర్ గారి రుణం ఎలా తీర్చుకోవాలా అని చాలా ఆలోచించాను. నాకు శ్రమ లేకుండా మీరు నాకంటే బాగా ఆలోచించారు. రేపు టీచర్ గారి సన్మానానికి ఏర్పాట్లు చేద్దాం, సరేనా? మీ మంచి మనసుకు శతకోటి వందనాలత్తయ్య. మీ అందరికీ అనంత కోటి వందనాలు. నీ గురించి కాస్త తప్పుగా అనుకున్నాను చెల్లాయ్. నీలోనూ మానవత్వం ఉందని నిరూపించావు. దైవత్వం ఉన్న టీచర్ గారిని గౌరవించి నీ మంచి మనసును చాటుకోబోతున్నావు. నీకు మంచి రోజులు వచ్చాయి చెల్లాయ్. ఆ సీతకి పోయే కాలం దగ్గర పడినట్టుంది మహా. మనతోనే ఆడుకుంటుంది. మనం టీచర్ని సాగనంపాలనుకుంటే మనతోనే సన్మానం ప్లాన్ చేసింది. సీత అతి తెలివి చూపించింది పెద్దమ్మా. అది అతి తెలివి కాదు, చావు తెలివి. ఏం చేద్దాం మహా? టీచర్కి సన్మానం చేద్దామా? ఆ సీత తెలివిగా రామ్తో చెప్పించాక సన్మానం చేయక చస్తామా? అంటే నిజంగానే ఆ టీచర్కి సన్మానం చేస్తావా మహా? కాదు, సన్మానం పేరుతో అవమానం చేద్దాం. అది సీత వల్లే జరిగింది అని నింద దానిపైన వేద్దాం. సూపర్ వదిన. కుక్క కాటుకు చెప్పు దెబ్బంటే ఇదే. మనల్ని ఇరికించిన సీతను మనం కూడా అలాగే ఇరికించాలి. ఇంకెప్పుడు ఆ టీచరు సీతకు హెల్ప్ చేయకుండా చేయాలి. అసలు ఆ టీచర్ ఇంటి వైపే రాకుండా చేయాలి. అవమానం ఎందుకు? ఆ సన్మానం ఏదో చేసి టీచర్ని పంపించేస్తే అంతటితో గొడవ వదిలిపోతుంది కదా మహా. ఆ టీచర్కి సన్మానం చేయాలో అవమానం చేయాలో నాకు తెలుసు. జస్ట్ నన్ను ఫాలో అవ్వండి అంతే. అక్క కట్ చేసిందేంటి? మధు, ఫోన్ రింగ్ అవుతుంది చూడు. వేస్ట్ కాల్ అక్క. సీత ఫోన్ చేస్తుంది మధు, మాట్లాడు. హలో అక్క, ఏంటి బిజీగా ఉన్నావా? ఎందుకు ఫోన్ చేసావు? ఊరికెళ్ళావు కదా, ఎలా ఉన్నావు అని చేశాను. ఇంకెలా ఉంటాను? నన్ను ఆ ఇంట్లోంచి గెంటేసే వరకు నీకు నిద్ర పట్టలేదు కదా. అదేంటక్క అలా అంటావు? ఇంకేమనాలే? నేనక్కడున్నన్ని రోజులు నీకు మనశ్శాంతి లేదు. రోజు సూటిపోటి మాటలని నన్ను అవమానించావు. ఆఖరికి నన్ను అనాథలా ఆ ఇంట్లో నుంచి తరిమేశావు. నిన్ను బావతోనే కదక్క పంపించాను. నేను అడిగానా నిన్ను? నన్ను సూర్యుని కలపమని బతిమాలేనా? నువ్వు అడక్కపోయినా అది నా బాధ్యత కదక్కా. నువ్వు బావ వేరువేరుగా ఉంటే నాకు బాధగా ఉంటుంది కదా. నీకుంది బాధ కాదే, ఈర్ష్య, అసూయ. ఎక్కడ నేను నీకు పోటీగా వస్తానో అని కుళ్ళుకొని చచ్చావు. అంత పెద్ద ఇంట్లో నేనుంటే నీ చిన్న బుద్ధి చూపించావు. నువ్వు ఉండాల్సింది బావ దగ్గరే అక్క. బావ ఎక్కడ ఉంటే అదే నీ ఇల్లు, అదే నీ స్వర్గం. స్వర్గం కాదే ఈ ఇల్లు, నరకం. ఏంటక్క, బావ నిన్ను సరిగ్గా చూసుకోవడం లేదా? అక్కడ నీకు బాగలేదా? అందరికీ నీలా జరగదే. నువ్వు పెట్టి పుట్టావు. అటు పుట్టిల్లు ఇటు అత్తిల్లు, అంతటా నీ మాటే చెల్లుతుంది. నీకు మాత్రం ఏం తక్కువైందక్క? బావని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. జీవితంలో చిన్న పెద్ద సమస్యలు వస్తాయి పోతాయి. ఆ మాత్రానికే భయపడిపోతూ బాధపడుతూ కూర్చుంటే ఎలా? నాకు వేరే ఏ సమస్యలు లేవే.
నువ్వే నా సమస్య. నీ వల్లే నాకు కష్టాలు, బాధలు. నేనేం చేశానక్క? బావను బయటకు తీసుకొచ్చి నీతో కలపడం కూడా తప్పేనా? బావ కోసమే కదా నువ్వు ఎదురు చూస్తున్నావు. ఇప్పుడు బావ బయటకొచ్చాడు. త్వరలోనే బావ మీదున్న కేసుని కొట్టేస్తారు. నువ్వు సంతోషంగా ఉండొచ్చు. నా సంతోషాన్ని నువ్వు లాగేసుకుంటే నేనెలా సంతోషంగా ఉంటానే? ఏంటక్క అన్నావు? నీ సంతోషాన్ని నేను తీసుకున్నానా? ఫోన్ ఇలా ఇవ్వు సీత, నేను మాట్లాడతాను. హలో మధు, నేను విద్యాదేవిని. చెప్పండి. సీతతో నువ్వలా మాట్లాడటం కరెక్ట్ కాదు. అది చెప్పడానికి మీరెవరు? అయినా నా విషయంలో ప్రతిసారి మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? నీకంటే పెద్దదాన్ని మధు, మంచి చెడు తెలిసిందాన్ని. కానీ నేను మీ శిష్యురాల్ని కాను. ఏవైనా ఉంటే దానికే చెప్పుకోండి. సీతతో పాటు నువ్వు కూడా నాకు కావాల్సిన దానివే మధు. ఈ రకంగా మీరు నాకు కావాల్సిన వారు? మీకు నాకు ఏంటి సంబంధం? నా కన్న తల్లివా, నా మేనత్తవా? పోనీ నేను మీ మేనత్తనే అనుకో, తప్పే ఉంది? తప్పంతా మా మేనత్తలోనే ఉంది. ఆ మహాతల్లి వల్లే నా బ్రతుకు ఇలా తగలబడింది. అప్పుడెప్పుడో ఆవిడ గారు ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుందట. ఆ కోపాన్ని మా నాన్న నా మీద చూపిస్తున్నారు. మీ అమ్మ నాన్న చాలా మంచివారని విన్నాను. వాళ్ళు ఎలాంటి వాళ్ళో మీకేం తెలుసు? అయినా మీతో నాకు అనవసరం. సీతతో కలిసి నన్ను గెంటేశారు కదా, నాతో ఇంకెప్పుడు మాట్లాడకండి. సారీ టీచర్, మా అక్క ఏదైనా తప్పుగా మాట్లాడుంటే. పర్వాలేదు సీత, మధు నిన్ను, మీ అమ్మా నాన్నల్ని అపార్థం చేసుకుంటోంది. ఒకప్పుడు అక్క ఇలా ఉండేది కాదు టీచర్. నాతో అమ్మ నాన్నలతో చాలా ప్రేమగా ఉండేది. మహాలక్ష్మి అత్తయ్య మా అక్కను పూర్తిగా మార్చేసింది. అర్థమైంది సీత. ముందు మీ అత్తయ్యని మారిస్తే ఆటోమేటిక్గా మధు మారుతుంది. త్వరలో ఆ పని చేద్దాం. సారీ మధు, నువ్వొద్దన్నా మీ చెల్లి ఫోన్ నీకిచ్చాను. నువ్వన్నట్టు సీత నిజంగా కుళ్ళుబోతుదే. నీ మీద ఈర్ష్యపడి నిన్న ఇంట్లో నుంచి బలవంతంగా పంపించేసింది. నువ్వక్కడే ఉంటే ఎక్కడ రాంబాబు నిన్నిష్టపడతాడేమోనని సీత భయపడిపోయింది. ఏ మాటకా మాట చెప్పాలంటే ఆ ఇంటికి నువ్వే సూట్ అవుతావు మధు. మీ చెల్లెలు సీత దిష్టి తీయడానికి కూడా పనికిరాదు. ఆ విషయం సీత గ్రహించే ఎక్కడ నువ్వు ఆ ఇంటి కోడలు వైపోతావోనని ముందే నిన్ను తరిమేసింది. కానీ నువ్వు మాత్రం సీతని వదలొద్దు మధు. తను నీకు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకో. ఎలాగో మహాలక్ష్మి గారి సపోర్ట్ నీకుండనే ఉంటుంది. పైగా రాంబాబు కూడా మొదట ఇష్టపడింది నిన్నే కాబట్టి నీకు ఇంకా అవకాశం ఉంది అని నేను చెప్తున్నాను. ఆలోచించుకో. మనల్ని ఓడించిన విద్యా టీచర్కి మనం సన్మానం చేయాలా? ఆవిడ కాళ్ళు కడిగి మన తలపై నీళ్లు చల్లుకోవాలా? ఆ టీచర్ వల్ల పిన్ని దగ్గర మనం మాటలు పడ్డాం, తిట్లు దెబ్బలు తిన్నాం. అలాంటి ఆవిడకి సన్మానం చేయడం నాకస్సలు ఇష్టం లేదు. ఆవిడ వల్లే సీత గెలిచింది. ఆవిడ వల్లే మనం ఇన్సల్ట్ అయ్యాం. ఆవిడ వల్లే మధువదిన్ని కోల్పోయాం. ఆవిడికి బుద్ధి చెప్పాలి ప్రీతి. ఏం చేసినా ఈ నైట్కే చెయ్యాలి. మళ్ళీ రేపు ఆవిడ వెళ్ళిపోతుంది. ఒక పని చేస్తే ఆవిడ కాళ్ళు విరగ్గొడితే ఆ కాళ్ళ వల్లే కదా తను డ్యాన్స్ చేసింది, సీతకు డ్యాన్స్ నేర్పించింది. అవును, ఆ కాళ్ళే లేకపోతే ఆవిడెప్పటికీ డాన్స్ చేయలేదు, ఎవరికి నేర్పించలేదు. కానీ ఎలా విరగ్గొడతాం? సింపుల్. ఆవిడ పైన గదిలో ఉంది కదా, మనం మెట్ల మీద అడ్డంగా ఓ తీగ కడదాం. కింద నుంచి ఆవిడ్ని పిలుద్దాం. ఆవిడ కిందికొస్తుంది, తీగ తగిలి కింద పడుతుంది, కాలు విరిగిపోతుంది. సూపర్. ఎస్, పద తీగ కట్టి ఆవిడ్ని పిలుద్దాం.
ఆమెని పిలుద్దామా? పిలుద్దాం. విద్యా టీచర్, విద్యా టీచర్. రెస్పాండ్ అవ్వదేంటి? ఆవిడ పైన ఉందా లేదా? ఇందాకే చూశాను, పైన రూమ్లోనే ఉంది. మరి బయటికి రాదేంటి? మమ్మీ, ఆవిని పిలిస్తే పిన్ వస్తుందేంటి? ఇప్పుడు ఎలా ప్రీతి? మమ్మీ కింద పడిపోతుంది. కింద పడితే కాళ్ళు విరుగుతాయి. మమ్మీ వీల్ చైర్లో పడుతుంది. లైఫ్ లాంగ్ వీల్ చైరేనా? అయ్యో, రావద్దు పిన్ని. వెళ్ళు వెళ్ళు. రావద్దని చెప్దామా? మమ్మీకి ప్లాన్ తెలిసిపోతుందేమో. పిన్నికి తెలిసిన ఏం కాదు కదా. థ్యాంక్ గాడ్, పిన్ని సేఫ్. నేను కూడా సేఫ్. అయితే ఎలా? మన మాట వినపడుతుందో లేదో. ఎవరి కోసం చూస్తున్నారు? విద్యా టీచర్ కోసం. ఏంటి పని? అది నీకెందుకు? మీరు కిందన్నారేంటి? ఏ ఉండకూడదా? ఇందాక పైన ఉన్నారు కదా. పనుండి కిందకొచ్చాను. ఏదైనా ప్రాబ్లమా? నో ప్రాబ్లం టీచర్. బిగ్ ప్రాబ్లం కమింగ్. ఏమైంది మీకు? ఎందుకు అలా ఉన్నారు? డాడీ కమింగ్. మీ నాన్నంటే నీకు భయమా? పెద్దనాన్నకు ఏమైనా అవుతుందేమోనని భయం. ఏమవుతుంది? ఎందుకు అనవసరంగా టెన్షన్ అవుతున్నారు? వెళ్ళి చదువుకోండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. ఏమైంది జన? నువ్వు తన మీద పడటం ఏంటి? అది స్టెప్స్ దిగుతుంటే ఏదో కాళ్ళకు అడ్డం పడినట్టు అయింది. స్లిప్ అయ్యి బ్యాలెన్స్ తప్పి తన మీద పడిపోయాను. మీకేం కాలేదు కదా? ఐఎమ్ ఫైన్ రామ్. మీకేం కాలేదు కదా టీచర్? నాకు ఏం కాలేదు. మేము మెట్ల మీద నుంచే వచ్చాం, మాకేం అడ్డుపడలేదే.